హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చి నిమ్మకాయ కారం. ఈ నిమ్మకాయ కారానికి పచ్చిమిర్చి నిమ్మకాయలే తీసుకుంటున్నాను. ఈ పచ్చిమిరపకాయలు అయితే బాగా కారం ఉండే కాయలే తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని చక్కగా క్రాస్గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిమ్మకాయలు కూడా కట్ చేసి రసం అంతా ఒక బౌల్లోకి తీసి ఉంచుకున్నాను నేను. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులోని మనకి ఆవాలు మెంతులు కూడా తీసుకుంటున్నాం. ఈ ఆవాలు మెంతులు కూడా ముందుగానే వేయించేసుకున్నాను నేను. అవి వేయించుకున్నవి 2 స్పూన్ల వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకుంటున్నాను. ఈ రెండింటిని మెత్తగా పౌడర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసేసుకొని ఇందులో ఈ ముందుగా ఆవాలు మెంతులు పిండి ఉంది కదా, ఆ పిండి వేసేసుకుంటున్నాను. మొత్తం అంతా పిండి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోనే కొలతల ప్రకారం చెప్తున్నానండి నేను. అయితే ఒక 1/2 కప్పు వరకు కారం వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు అదే కప్పు కొలతతో సాల్ట్ వేస్తున్నాను. అయితే ఇదే 1/2 కప్పు అయితే అందులో 3/4 కప్పు వరకు ఉప్పు వేసుకుంటున్నాను నేను. కొద్దిగా తగ్గించే వేసాను, కానీ కరెక్ట్గానే సరిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా మనం నిమ్మరసం తీసి ఉంచుకున్నాం కదా, అది 1 కప్పు వరకు వచ్చిందండి. ఆ కప్పు వేసేసుకుంటున్నాను. అంటే కప్పు నిమ్మరసానికి 1/2 కప్పు కారం, 1/2 కప్పు కన్నా కాస్త తక్కువ సాల్ట్ వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్స్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతుల పొడి కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఈ నిమ్మరసం అంతా కారం మిక్స్తో కలిపేసాం కదా. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 3 రోజుల తర్వాత వేడివేడి అన్నంలో కాస్త గానుగ నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. నోటికి ఎంతో హితవుగా ఉంటుంది. అంటే నేను చూసిన రెసిపీలో అయితే మాత్రం వాళ్ళు చట్నీగా వాడుకున్నారు. నేనైతే రైస్లోకి అయితే పర్ఫెక్ట్ అని అంటున్నాను నేను. అంతేనండి, చాలా ఈజీగా ఉండే ఈ నిమ్మకారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.